पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుదాం. మనందరం చూస్తూ ఉన్నాము, కొంత దూరంలో పొగ వస్తుంది, దట్టమైనటువంటి పొగ వస్తుంది ఒక ఇంట్లో నుంచి. మనకి ఏమర్థమవుతుంది? ఆ ఇల్లు తగలబడుతుంది అనేది అర్థమవుతుంది. ఇల్లు తగలబడుతుంది అని అనుకోగానే మనం ఏం చేస్తాము? ఇల్లు తగలబడుతుంది అని అనుకోగానే ఎవరైనా సరే ఏ పని చేస్తారు? వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి నీళ్లు తీసుకొని పరుగు పెడతారు. తగలబడుతున్నప్పుడు వెంటనే మనం నీళ్లు పోయాలి. అంతేకాని అది ఎందుకు తగలబడిందో, ఎవరు తగలబెట్టారో, ఎలా తగలబెట్టారో అనేటటువంటి విషయాలు తర్వాత ఆలోచించుకోవాలి. ముందు తక్షణమే చేయాల్సినటువంటి పని నీళ్లు పోయటం అన్నది, ఇది మీ అందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయము. అలాగే మనం రాత్రిపూట కూర్చుని ఉంటాము. కూర్చుని ఉండగా వెంటనే కరెంటు పోయింది, చీకటి వ్యాపించింది. చీకటి పడగానే మనం చేసేటటువంటి పని ఏమిటి? వెంటనే వెలుగు రావాలని కొవ్వొత్తి కానీ, దీపం కానీ, టార్చ్ లైట్ కానీ వెలిగించుకుంటాం. చీకట్లో ఉన్నప్పుడు, చీకటి పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం వెంటనే వెలుగుని ఆశ్రయించాలి. వెలుగుని ఆశ్రయించినప్పుడు చీకటికి తావే లేదు అన్నది మీ అందరికీ స్పష్టంగా ప్రతిరోజు కూడా అనుభవం అవుతున్నటువంటి విషయమే. అలాగే తగలబడిపోతున్నది అనుకున్నటువంటి దాన్ని మీరు చూసినప్పుడు తక్షణమే స్పందించి నీళ్లు పోయటమే మీరు చేయవలసినటువంటిది అనేది కూడా మీకు స్పష్టంగా తెలిసినటువంటి విషయమే. ఈ రెండు విషయాల్లోనూ కూడా మీకు ఏమాత్రము సందేహం లేదన్నది నా ఉద్దేశం. అలాగే అశాంతితో ఉన్నప్పుడు, అలజడితో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు మీకు కావలసినటువంటిది ఏమిటి? మీరు అశాంతితో ఉన్నారు, అలజడితో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. అటువంటి సమయంలో మీకు కావలసినటువంటిది ఏది? ఏది కావాలి? మీకు కావాల్సింది శాంతి. ఇల్లు తగలబడుతున్నప్పుడు వెంటనే నీళ్ల వైపు మీ దృష్టి వెళుతుంది. కరెంటు పోయి చీకటి ఆవరించినప్పుడు వెంటనే మీ దృష్టి కొవ్వొత్తి మీదకు వెళుతుంది. వాటికి కారణాలు ఏవైనా అవ్వచ్చు. ఇల్లు తగలబెట్టడానికి కారణం ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏ విధంగానైనా తగలబెట్టి ఉండవచ్చు. అలాగే కరెంటు పోవటానికి కారణాలు ఏవైనా అవ్వచ్చు. మీ దృష్టి మాత్రం వెంటనే కొవ్వొత్తి మీదకి వెళుతుంది, మీ దృష్టి మాత్రం వెంటనే నీళ్ల మీదకు వెళుతుంది. ఈ రెండు మీకు రోజు కూడా అనుభవంలోనే ఉన్నాయి. అలాగే మీకు ఒకటి అనుభవంలో ఉన్నటువంటి విషయం, ప్రతిరోజు కూడా మీరు అలజడి, ఆందోళన, అశాంతి, భయము, దుఃఖము, రకరకాలైనటువంటి సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మీరు ఇవన్నీ కూడా పొందుతూనే ఉన్నారు. మీరు ఇలా అశాంతి పొందుతున్నప్పుడు, అలజడి పాలవుతున్నప్పుడు, ఆందోళన పాలవుతున్నప్పుడు మీ దృష్టి మరి దేని మీదకు వెళ్ళాలి? శాంతి మీదకు వెళ్ళాలి. ఎందుకని? చీకటిని పోగొట్టేటటువంటిది వెలుగు, అగ్నిని ఆర్పేటటువంటిది నీరు, అశాంతిని పోగొట్టేటటువంటిది శాంతి, అశాంతిని పోగొట్టేటటువంటిది శాంతి, దుఃఖాన్ని పోగొట్టేటటువంటిది ఆనందము. మరి మీ దృష్టి
ఆ విధంగా వెళుతుందా అన్నది. ఎంతవరకు వెళుతుంది? ఇల్లు తగలబడుతున్నప్పుడు వెంటనే మీ దృష్టి నీళ్ల మీదకు వెళ్ళి వేరే ఏ ఆలోచన లేకుండా తక్షణమే స్పందించి నీళ్లు ముంచి దాని మీద పోస్తున్నారు. కరెంటు పోగానే చీకటి ఆవరించగానే వెంటనే కొవ్వొత్తి కోసమని మీ చెయ్యి కొవ్వొత్తి మీదకు వెళుతుంది. మరి అలజడి కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, అశాంతి కలిగినప్పుడు, ఏదో తెలియనటువంటి అసహనంతో బాధపడుతున్నప్పుడు, ఏదో గుబులుగా ఉన్నప్పుడు మీ దృష్టి దేని మీదకి వెళుతుంది? శాంతి ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళుతుందా అన్నది. మీకు దుఃఖం కలిగింది. దుఃఖం కలిగినప్పుడు దుఃఖానికి కారణం ఏమిటో, కారణమైనటువంటి వస్తువు ఏమిటో, కారణమైనటువంటి వ్యక్తి ఎవరో, కారణమైనటువంటి సంఘటన ఏదో, ఆ సన్నివేశం ఏదో, దాన్ని గురించి ఆలోచిస్తున్నారు. అంతేకాని దుఃఖానికి విరుగుడు ఆనందం. ఆ ఆనంద స్వరూపుణ్ణి అడుగుతున్నారా, నాకు ఆనందం కావాలి. అశాంతికి విరుగుడు శాంతి. ఆ శాంతి స్వరూపుణ్ణి అడుగుతున్నారా, నాకు నీ శాంతిని ప్రసాదించు తండ్రి, నాకు ఇప్పుడు అశాంతిగా ఉంది, అలజడిగా ఉంది, ఆందోళనగా ఉంది, దుఃఖంతో నా శరీరం ఊగిపోతుంది తండ్రి, నాకు నీ శాంతి కావాలి తండ్రి అని ఆయన దగ్గర ఆ శాంతిని తీసుకుని మీ అశాంతిని చల్లార్చుకుంటున్నారా? మీకు కలిగినటువంటి దుఃఖాన్ని ఆయన దగ్గర ఆనంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి దగ్గర ఆనందాన్ని తీసుకుని మీ దుఃఖాన్ని చల్లార్చుకుంటున్నారా? ఈ ప్రయత్నం కన్నా కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నం ఎలా ఉంది అంటే, ఆ దుఃఖానికి అశాంతికి కారణమైనటువంటి వస్తువు లేదా వ్యక్తి, వాటి గురించి ఆలోచించటం, ఆ వ్యక్తిని ఎలాగా మనకు తగ్గట్లుగా మలుచుకోవాలి అని ఆలోచించటం, మీకు దుఃఖానికి కారణమైనటువంటి సన్నివేశము, సంఘటన మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచించటం, ఒక వస్తువు మనకు ఏ విధంగా దుఃఖాన్ని కలిగించిందో దానికి భిన్నంగా ఆ వస్తువుని ఉపయోగించాలి అని ఆలోచించుకోవటం. మీరు ఆలోచించి చూడండి. ఇల్లు తగలబడుతున్నప్పుడు వెంటనే మీ దృష్టి తక్షణమే నీళ్ల మీదకు వెళ్ళి నాకు నీళ్లు కావాలి అని వెంటనే మీరు పరిగెత్తుకెళ్ళి నీళ్లను పట్టుకొని మీరు ఆ అగ్ని చల్లార్చాలని చూస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చింతలలో కూరుకుపోయి ఉన్నారు. లోపల ఒక దుఃఖం అన్నది రగులుతూ ఉన్నది మీకు. ఆ దుఃఖాగ్నిని, ఆ కోపాగ్నిని చల్లార్చుకోవటానికి ముందు ఎవరి దగ్గర ఉన్నది? శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి దగ్గర ఉన్నది, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి దగ్గర ఉన్నది. ఎందుకని? అది ఆయన సొత్తు. శాంతి నిర్వాణ పరమం మత్ సంస్థ మదిగచ్చతి. శాంతి నాది. మరి ఆయన్ని అడుగుతున్నామా? దుఃఖం కలిగినప్పుడు వెంటనే దుఃఖానికి కారణం మీదకు మన దృష్టి వెళ్ళి అటు నుండి అటు ప్రయాణం చేస్తున్నాం. దుఃఖానికి విరుగుడు ఇటువైపు ఉన్నది. దుఃఖానికి విరుగుడు ఆయన దగ్గర ఉన్నది. దుఃఖానికి విరుగుడు ఆయన ఇవ్వాల్సి ఉంది. దుఃఖానికి ముందు మందేసుకో, అలజడికి ముందు మందేసుకో, అశాంతికి ముందు మందేసుకో. నువ్వు అశాంతికి, అలజడికి, దుఃఖానికి ఆయన్ను ఆశ్రయించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య ఔషధాన్ని, ఆ శాంతిని ఆయన నుండి నీవు పొంది నీ అశాంతిని తగ్గించుకో, అలజడి తగ్గించుకో, దుఃఖాన్ని తగ్గించుకో. అప్పుడు ఆలోచించు, నిన్ను ఏది దుఃఖపెడుతుందో, ఎందుకు దుఃఖపెడుతుందో, దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అప్పుడు ఆలోచించుకో.
ఇల్లు తగలబడుతున్నప్పుడు తక్షణమే నీళ్ల మీదకు నీ దృష్టి వెళ్ళాలి, వెంటనే నీవు నీళ్లు తీసుకోవాలి. ఆ తగలబడుతున్నటువంటి ఇంటిని నీవు వెంటనే ఆర్పాలి. ఆర్పిన తర్వాత నీ దృష్టి వెళ్ళాలి దేని మీదకు? ఇల్లు ఎందుకు తగలబడింది, ఎవరు తగలబెట్టారు, ఏ కారణాల వల్ల తగలబడింది, మరలా ఇది ఇలాగే జరుగుతుందా, యాదృచ్ఛికంగా జరిగిందా, పొరపాటున జరిగిందా, కావాలనే చేశారా, ఎందుకు చేశారు అనేటటువంటిది నీవు ఎప్పుడు ఆలోచిస్తావు? తగలబడుతున్నటువంటి ఇంటిని ఆర్పుకున్న తరువాత నీవు ఆలోచిస్తావు. అలాగే ఇక్కడ నీలో ఒకటి తగలబడుతుంది. నిజానికి అశాంతి, అలజడి, ఆందోళన అనేటటువంటి అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. ఆ అగ్నిని ఆర్పేటటువంటి నీరు ఆ దేవదేవుని దగ్గర ఉన్నది. అది ఆయన దగ్గర శాంతి రూపంలో ఉన్నది. నీవు చేయాల్సినటువంటి పని ఆ అగ్నిని, నీలో రగులుతున్నటువంటి ఆ అగ్నిని ఆర్పుకోవటమా, లేక దానికి కారణమైనటువంటి వాటిని తెలుసుకోవటమా? మీకు అర్థమవుతుందా? ఇది ఈ తేడా ఏమిటి అన్నది మీకు అర్థమవుతుందా? నిజానికి ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా, ఎవరైనప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ పదవిలో ఉన్నా, ఏ పలుకుబడితో ఉన్నా, ఎంత ధనంతో ఉన్నా, ధనం లేకపోయినా, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, అలజడిని తీసుకొస్తుంది, అశాంతిని కలిగిస్తుంది, ఏదో గుబులు రేపుతుంది. ఎందుకో లోపల తెలియని ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ప్రతి వాళ్లకు కూడా ఇది అనుభవం అవుతూనే ఉంది. ఎన్నో సంఘటనలు, ఎన్నో సన్నివేశాలు మనస్సు ఒక్కసారిగా ముళ్ళు గుచ్చుకున్నట్లుగా, చివుక్కుమన్నట్లుగా మనస్సు అనిపించుతూ ఉన్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు మన చుట్టూతా ఎన్నో ఉన్నాయి. నిజానికి ప్రతి వ్యక్తి కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు అన్నది. అయితే మనిషి గుర్తించాల్సినటువంటిది, ఒక మహత్తరమైనటువంటి విలువైనటువంటిది ఏమిటంటే, ఈ దుఃఖము అనేటటువంటిది ఒక సూచిక. దుఃఖము నిజానికి మనకు శత్రువు కాదు. దుఃఖము మనకు శత్రువు కాదు. అలజడి మనకు శత్రువు కాదు. అశాంతి మనకు శత్రువు కాదు. ఈ దుఃఖము, ఈ అలజడి, ఈ అశాంతి మనకు ఒక సూచిక. సూచిక అంటే సిగ్నల్, అంటే ఒకదాన్ని మనకు తెలియచేస్తున్నాయి, ఒకదాన్ని మనకు తెలియచేస్తున్నాయి. పొగ వస్తుంది, అల్లంత దూరాన పొగ వస్తుంది. ఆ పొగ దేనికి సూచిక? ఆ పొగ దేన్ని సూచిస్తుంది? అక్కడ ఆ ఇల్లు తగలబడుతుంది అనేది, అక్కడ ఏదో పొరపాటు జరిగింది అన్నది, అక్కడ ఏదో ప్రమాదం ముంచుకు రాబోతుంది అనేటటువంటిది, అక్కడ ఏదో ప్రమాదం ముంచుకు రాబోతుంది, ఏదో పొరపాటు జరిగింది, అక్కడ ఏదో నష్టం వాటిల్లుతుంది. వెంటనే నీవు నీళ్లు ఎక్కడున్నాయో ఎత్తుకు అని మనకు సూచన చేస్తుంది ఆ పొగ. అలాగే మనలో వ్యాపించినటువంటి ఈ పొగ, ఈ అశాంతి, ఈ అలజడి, ఈ దుఃఖము, ఇది మనకు ఒకదాన్ని సూచన చేస్తుంది. దేన్ని సూచన చేస్తుంది? నీవు దారి తప్పి ఉన్నావు అన్నదాన్ని. నీవు దారి తప్పి ఉన్నావు, నీవు సవ్యంగా లేవు, నీవు సక్రమంగా లేవు, నీవు ఉండాల్సిన రీతిలో లేవు, నీవు నీ తండ్రికి దూరమయ్యావు, నీవు నీ తండ్రి చేతిని వదిలిపెట్టావు, నీవు తప్పిపోయావు, నీవు జారిపోయావు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది దుఃఖం. మరి మనం ఆ సూచిక ఉపయోగించుకోవటం లేదు.
ఆ సూచన ఉపయోగించుకోవటం లేదు. మనం ఎలా ఉన్నాము అంటే ఆ సూచన పట్టించుకోకుండా ఆ దుఃఖంతో స్నేహం చేయాలి అన్నట్లుగా తయారయ్యాం. అది ఒక వ్యసనంగా మారింది, అది ఒక అలవాటుగా మారింది. దుఃఖంతో స్నేహం చేయటం, దుఃఖంతో స్నేహం చేయటం, పొగతో స్నేహం చేయటం, పొగతో స్నేహం చేయటం, పొగ వస్తున్నప్పుడు పొగతో స్నేహం చేయటం, పొగని సూచనగా తీసుకుని స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించినప్పుడు ఇల్లు మొత్తం తగలబడి ఊరుకుంటుంది అన్నది మీ అందరికీ తెలుసు. అలాగే ఒక దుఃఖం కలుగుతున్నది, ఒక బాధ కలుగుతున్నది, ఒక అశాంతి కలుగుతున్నది అంటే దానికి కారణం ఏమిటి? నీవు తప్పిపోయావు, నీవు జారిపోయావు, నీవు నీ తండ్రికి దూరం అయ్యావు. ఎవరు నీ తండ్రి? ఎవరు నీ తండ్రి? శాంతి స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి బిడ్డవు నీవు. ఆ తండ్రి బిడ్డవు నీవు, ఆయన అంశ నీవు. భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో స్వయంగా ఆ దేవదేవుడు చెప్తున్నాడు ఏమని? నీవు నా బిడ్డవు అని, నీవు నా అంశవు అని ఆయన చెప్తున్నాడు. నీవు నా అంశవు అని ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, నీకు దుఃఖించేటటువంటి అర్హత లేదు అని ఆయన చెప్తున్నాడు. నీకు దుఃఖించేటటువంటి అర్హత లేదు. ఎందుకని? నీవు నా బిడ్డవు. నా బిడ్డవైనటువంటి నీవు శాంతి స్వరూపుడవు. శాంతి స్వరూపుడనైనటువంటి నా బిడ్డవైనటువంటి నీవు అశాంతి ఎలా పొందుతావు? ఆ అంశమైనటువంటి నీవు దుఃఖాన్ని ఎలా పొందుతావు? నాను శోషితుమర్హసి, నా త్వం శోషితుమర్హసి. నీకు ఆ అర్హత లేనే లేదు. దుఃఖించేటటువంటి అర్హత నీకు లేనే లేదు. దేవదేవుని వాక్యమైనటువంటి భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో స్వయంగా ఆయన చెప్తున్నారు. మరి మనం ఇది గుర్తు చేసుకుంటున్నామా అన్నది, ఇది గుర్తు చేసుకుంటున్నామా అన్నది. అనేక సందర్భాల్లో భగవద్గీత చదివి ఉండవచ్చు, అనేక సందర్భాల్లో ఈ మాట విని ఉండవచ్చు. ఏమని? ఆయన బిడ్డ మనము అని, ఆయన అంశే మనము అని, ఆయన ఆనంద స్వరూపుడని, మనకు దుఃఖించే అధికారమే లేదు అనేది అనేక సందర్భాల్లో మనం విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. అయితే దాన్ని విశ్వసించుతున్నామా? దాన్ని విశ్వసించాలి అని అనుకున్నప్పుడు చదివి వదిలిపెట్టటము కాదు, విని వదిలిపెట్టటము కాదు, మనకై మనము అనుకోవాలి. మనకై మనము అనేక సార్లు అనుకోవాలి. ఏమని? అనంతుడైనటువంటి శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి బిడ్డను నేను, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి బిడ్డను నేను, ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన అంశనైనటువంటి నేను దుఃఖించేవాడిని కాదు. ఈ దుఃఖం నాది కాదు. నేను ఆయన అంశనై ఉన్నాను. నేను ఆనంద స్వరూపుని అంశనై ఉన్నాను. అనంతుడైనటువంటి ఆ శాంతి స్వరూపుని యొక్క బిడ్డను నేను సైతం శాంతి స్వరూపుడని, నేను సచ్చిదానంద స్వరూపుడను అనేటటువంటిది
లోపల ఇంకిపోయే అంతవరకు కూడా అనుకోవాల్సి ఉంది, మననం చేయాల్సి ఉంది, లోపలకు ఇంకించుకోవాల్సి ఉంది. భగవద్గీత అనేక విషయాలు మనకు చెప్పింది. అయితే ఆ విషయాలన్నీ కూడా మనకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనం అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని నీవు నా బిడ్డవేరా అని అంటూ రోజు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఇతను నా తండ్రి అని గుర్తించినప్పుడు, ఇతను నా తండ్రి అని ఆ పిల్లవాడు అనుకున్నప్పుడు, ఇతను నా తండ్రి అని లోపల ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఆ తండ్రి దగ్గర నుండి అతను పొందవలసిన దాన్ని పూర్తిగా పొందగలడు. ఇందులో ఏ సందేహము లేదు. మీ అందరికీ కూడా తెలుసు స్పష్టంగా ఇది. మరి శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి స్వయంగా ఆయన మన కోసం చెబుతున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మన కోసం చెబుతున్నాడు. ఆయన మన కోసం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ముందు మీరు నన్ను గుర్తించండి, నేను మీ తండ్రిని. ఇది ఆయన చెబుతున్నటువంటిది. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. ఈ ద్వంద్వాలలో, ఈ శీతోష్ణాలలో, ఈ సుఖదుఖాల్లో, ఈ అలజడిలో, ఈ ఆందోళనలో, ఈ అశాంతిలో, ఈ దుఃఖంలో, అలాగే అప్పుడప్పుడు నీకు కలిగేటటువంటి సుఖంలో, సంతోషంలో నీవు నన్ను మర్చిపోతున్నావు. వీటన్నిటిలోనూ కూడా నీవు చేయాల్సినటువంటి పని ఏమిటంటే నీవు నా బిడ్డవు అని గుర్తు చేసుకోవటం. నీవు నా బిడ్డవు అని గుర్తు చేసుకోవటం. అదే జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. మరి మనం ఆ విధంగా గుర్తుంచుకుంటున్నామా అన్నది వాటన్నిటిలోనూ కూడా మనం ఆయన బిడ్డము, అనంతుడైనటువంటి ఆ తండ్రి యొక్క బిడ్డము, ఆనందస్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క బిడ్డము మనము, ఆత్మస్వరూపులము మనము. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యయ అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపులము, ఆ తండ్రి బిడ్డలము, ఆ తండ్రి అంశ మనము. ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటిదే. అనంతుడైనటువంటి ఆ తండ్రి యొక్క శక్తితో నేను వీటిని ఎదుర్కోగలను. ఆయన బిడ్డను నేను, ఆయన శక్తి నాదే. అనంతుడైనటువంటి ఆ తండ్రి యొక్క శక్తితో నా ముందుకు వస్తున్నటువంటి ఈ జయాపజయాలను, ఈ లాభ నష్టాలను, ఈ సుఖ దుఃఖాలను నేను ఎదుర్కొని నిలబడగలను. ఇది పదే మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎవరో వచ్చి మీకు చెప్పరు, ఎవరో మీకు ఇక్కడ సహాయం చేయటానికి లేరు. నిజానికి మీకు మీరే చెప్పుకోవాలి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మీకు మీరే స్నేహితులవ్వాలి. భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నటువంటి విషయం. ఎవరో నిన్ను ఉద్ధరించరు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవే పైకి లేపుకోవాలి. నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ప్రయత్నించినట్లయితే నీకు నీవే స్నేహితుడవు అవుతావు. నీకు ఇక్కడ వేరే స్నేహితులు కూడా ఎవరూ లేరు. అలాగే ఆ ప్రయత్నం నీవు చేయకపోయినట్లయితే నీకు నీవే శత్రువు అవుతావు. కాబట్టి
నిన్ను నీవే నాశనం చేసుకోవటం మానివేసి ఈ జన్మ సార్థకం చేసుకొని నీకు నీవు స్నేహితుడిగా మారి నిన్ను నీవు ఉద్ధరించుకో. నీవెవరో తెలుసుకో, నీవెంతటి వాడివో తెలుసుకో, నీవెట్టి వాడివో తెలుసుకో. అనంతమైనటువంటి ఏ శక్తికి నీవు వారసుడవో, ఏ శాంతికి నీవు వారసుడవో తెలుసుకో. నీవు ఎవరి బిడ్డవో తెలుసుకో. పదే 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 మననం చెయ్యి. ఆ విధంగా నీవు మననం చేయటం వల్ల మాత్రమే, నీవెవరో గుర్తు చేసుకోవటం వల్ల మాత్రమే జితాత్మనా నీవు ఆత్మస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, సచ్చిదానంద స్వరూపుడవు. నీకు ఇక్కడ ఏ అంటూ లేదు, ఏ బంధము లేదు. అటువంటి నీవు నిర్మలుడవైనటువంటి, నిరంజనుడవైనటువంటి, శాశ్వతుడవైనటువంటి నీవు ఆయన బిడ్డవి అనేటటువంటిది నీవు ప్రతి క్షణము గుర్తు చేసుకొని జితాత్మన. ఇంతకన్నా వేరే మార్గము లేదు, ఇంతకన్నా వేరే గత్యంతరము లేదు. నిన్ను నీవు గుర్తించుకున్నప్పుడు మాత్రమే నీవు బయటపడగలవు. నిన్ను నీవు గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే ప్రశాంతస్య పరమాత్మ సమాహిత, ఆయన యొక్క ఆ శాంతిని, ఆ పరమశాంతిని అప్పుడు మాత్రమే నీవు పొందగలవు. ఆ భావాన్ని మనం పెంచుకోనప్పుడు మనం ఆయనకు దగ్గర అవ్వలేము. మనం ఆయన నుండి పూర్తిగా పొందవలసిన దాన్ని పొందలేము. ఆయన నుండి పూర్తిగా పొందవలసినటువంటి దాన్ని మనం పొందలేము. బాగా గుర్తుంచుకోండి. ఇది ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి మననం. ఇది నిరంతరము మననంలో ఉండాలి. నిరంతరము మనమెవరో, మనం ఎంతటి వాళ్ళమో, మనమిట్టి వాళ్ళమో, ఎవరి బిడ్డలమో, ఎవరి అంశో నిరంతరము మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన నుండి ఏది పొందాలో దాన్ని పూర్తిగా పొందగలుగుతాము. ఇప్పుడు మనం ఏం పొందాల్సి ఉంది? మన జీవితాల్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి వెలితి ఏమిటి? నిజానికి మన జీవితాలు అనేక కారణాల వల్ల అలజడితో, ఆందోళనతో, అశాంతితో, దుఃఖంతో ప్రతి క్షణము కూడా అందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు. ఈ దుఃఖాన్ని నుండి మనం బయటపడాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటిది ఆ తండ్రిని అర్థించటం, ఆయన శాంతి మనకు కావాలి అని ఆయన్ను ప్రార్థించటం.